టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అమ్మోరు పాత్రలో అయినా, శివగామి లాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి నటిస్తుంది. అందుకే ఆమెకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఈ మధ్య రమ్యకృష్ణ వరుస సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా పలు హీరోలతో నటించి మెప్పించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నరసింహ మూవీలో నటించింది. ఆ మూవీ అప్పట్లో ఎలాంటి హిట్ ను అందుకుందో తెలిసిందే. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఆ పాత్రలో ఆమె జీవించేసింది. అందుకే ఇప్పటికీ ఆ సినిమా టీవీలలో వస్తుంటే జనాలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. అలాంటి క్రేజీ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓ రాష్ట్ర మాజీ సీఎంకు ఆమెకు ఉన్న సంబంధం గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట ప్రచారం చేస్తుంది. ఆ ఎక్స్ సీఎం ఎవరు? రమ్యకృష్ణతో ఆ ఎక్స్ సీఎంకున్న సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్ర డైరెక్టర్ కెఎస్ రవికుమార్ సినిమాను అంత అద్భుతంగా చిత్రీకరించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ మూవీ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను చూసిన అప్పటి సీఎం జయలలిత చాలా బాగుందని తనను అప్రిషియేట్ చేసిందట. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో రమ్యకృష్ణ పోషించిన పాత్రకి స్ఫూర్తి జయలలితనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి సీఎం జయలలిత గారిని మెప్పించింది. ఆమెకే నచ్చిందంటే సినిమా ఎలా జనాలకు ఎక్కిందో మీరే అర్థం చేసుకోవచ్చు అని కేఎస్ అన్నారు. అప్పట్లో రమ్యకృష్ణ పోషించిన పాత్ర జయలలితాదే కావడం, ఇక ఆమె కూడా ఆ పాత్ర గురించి గొప్పగా మాట్లాడటం, ఆ క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పడం కెఎస్ రవికుమార్ను ఆనందపరిచిందట. ఎక్కడ తగ్గకుండా అదే టెంపోలో సినిమా మొత్తం నీలాంబరి పాత్ర ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక రకంగా చెప్పాలంటే నీలాంబరి అనే ఒక పవర్ఫుల్ పాత్ర రమ్యకృష్ణ కెరియర్ను కూడా మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం రమ్యకృష్ణ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తుంది. 2 ప్రాజెక్టులో నటిస్తుందని సమాచారం. అంతేకాదు ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోల్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది.